ప్రభునామంన అందరికీ శుభములు వందనములండి. ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్న మాట మనం వాక్యము ద్వారా కొంచెం ధ్యానం చేసుకుందాము. యెషయా గ్రంథము 61వ అధ్యాయం మనం చూసినట్లయితే 7వ వచనము 2 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు, నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించి వారు సంతోషింతురు. వారు తమ దేశములో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము. ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము. సత్యమును బట్టి వారి క్రియాఫలము వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును. ఏమని అంటున్నారు ఆయన అంటే, మనము న్యాయముగా జీవించి దేవుని పట్ల వినయ విధేయతలు కలిగినప్పుడు, అన్యాయముగా మన దగ్గర ఒకరు ఆశపడి అన్యాయముగా మన సొత్తును ఆక్రమించుకోవాలనుకునే వారిని చూసి ప్రభువు ఏమని అంటున్నారంటే, వారంటే నాకు అసహ్యము అని అంటున్నారు. మొదటిదిగా మనం చూసినట్లయితే, ఏలయనగా న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని అంటే, మీకు ఎవరైనా అన్యాయం చేసినట్లయితే, మనము అన్యాయం పాలైనప్పుడు ప్రభు మనతో అంటున్నారు, నీకు న్యాయము చేయుట యెహోవానగు నాకు ఇష్టము అని అంటున్నారు. అలాగే ఆయన చెప్తున్నారు, అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అని అంటున్నారు. 8వ వచనంలో మనకు ఇది కనిపిస్తుందన్నమాట. ఆయనకు మంచి చేయడం ఎలాగైతే ఇష్టమో, న్యాయము చేయడం ఎలాగైతే ఆయన చెప్తున్నారో, అలాగునే చెడు చేసే వారిని చూసి కూడా నాకు అసహ్యము అని చెప్తున్నారు ఆయన. అనంటే మన జీవన విధానంలో మనం నేర్చుకోవలసింది ఏంటంటే, మనము నష్టపోయినా, కష్టపడినా, బాధపడినా మనము యెహోవా మాటకు, తండ్రి అయిన దేవుని మాటకు మనం విధేయత చూపించి గౌరవించి ప్రేమించే వారముగా మనం ఉండాలని ప్రభు పేరట మీకు తెలియజేస్తున్నానండి. ఎలాగనంటే, ఉదాహరణకు చెప్తే, ఆయన బిడ్డలైన వారిని ఎలాగున ఆయన పోషిస్తారు అని మీకు తెలియజేయాలని నా జీవితంలో జరిగిన చిన్న ఎగ్జాంపుల్ను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఏమనంటే, అది కోవిడ్ స్టార్ట్ అవ్వకముందు మా హస్బెండ్కి, మా సార్కి జాబ్ లేదండి. ప్రైవేట్లో జాబ్ చేస్తుంటే మెడికల్ డిపార్ట్మెంట్లో ఆయనకు అందులో శాలరీ కరెక్ట్గా లేక మానేశారు. అయితే గవర్నమెంట్లో ప్రయత్నం చేస్తూ ఉన్నారు పోస్టింగ్స్ కోసం. 1 year అయింది, ఎటువంటి ప్రతిఫలం రాలేదు. 1 year అయిపోయింది. ఇంకా కోవిడ్కి ఇంకా 2-3 months స్టార్టింగ్ అనమాట. ఇంకా అప్పటికి 1 year జాబ్ లేకపోయినా కూడా మేము బాగానే ఉన్నాం. ఎలాగనంటే, అది కేవలం దేవుని కృప అనే అనుకోవాలి. మేము హ్యాపీగానే ఉన్నాం. ఇంకా ఎంత మనం ఉన్నా కూడా కూర్చొని తింటే కొండలైనా కరిగిపోతాయని అంటారు కదండి. మరి 1 year అట్లా ఎన్నో సఫర్ అవుతూ ప్రాబ్లమ్స్లో ఇంకా అట్లా ఉన్నాం. మానసికంగా ఎదురు చూస్తూనే ఉన్నాము. మేము మా హస్బెండ్ December 3rd జాబ్లో జాయిన్ అయ్యారండి. పిల్లల్ని స్కూల్లో జాయిన్ చేశాము. జనవరిలో మేము ఫ్యామిలీ షిఫ్ట్ అయిపోయాము. ఫిబ్రవరి మార్చిలోనే కోవిడ్ భయంకరంగా ఇంకా స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇంకా లాక్డౌన్ అయిపోయింది. ఫిబ్రవరి మార్చ్ కంప్లీట్ కాలేదు. మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి, అంటే 2 months పిల్లలు స్కూల్కి వెళ్ళారు. మార్చ్ ఎండింగ్కి వచ్చేసరికి ఇంకా కోవిడ్ స్టార్ట్ అయిపోయింది అనమాట. మరి నిజానికి చెప్తే అదే టైంలో ఎంతమంది ఎంప్లాయీసే కానీ, ప్రైవేట్ ఎంప్లాయీసే కానీ, వ్యాపారస్తులే కానీ, చిరు ఉద్యోగస్తులే కానీ, ఎంతమంది ఎన్ని ప్రాబ్లమ్స్, ఎన్ని సఫరింగ్స్ ఫేస్ చేసి ఉన్నారో మనకందరికీ తెలుసు. మేము అనుకున్నాము, కరెక్ట్గా కోవిడ్ రాకముందే మేము జాబ్ వచ్చి సెటిల్ అయిపోయాము, దేవుడు ఎంత ఆశ్చర్యకరుడు అని అనుకున్నాం మేము. మరి నిజమే కదా. అది రాకముందే మేము ఏం ఇబ్బందులు పడకుండానే
మేము జాబ్లో జాయిన్ అయిపోయాము. జాబ్లో జాయిన్ అయిపోవడమే కాదు, ఎంతమందికి ఎవరికి ఎలాగ శాలరీలు ఆగిపోయినా కూడా మాకు శాలరీ ఆగలేదు. ఎందుకనంటే ఆయన చేసింది కూడా ఒక వ్యాక్సినేషన్ డిపార్ట్మెంట్లో అనమాట. ఆ వ్యాక్సినేషన్ డిపార్ట్మెంట్లో అంటే ఆ కోవిడ్ వ్యాక్సిన్ కూడా వీళ్ళ డిపార్ట్మెంట్కే వచ్చిందని అనమాట. ఇంకా అలాగా వర్క్ చేయవలసిందే వీళ్ళు. మరి వర్క్ చేయవలసిన వాళ్ళకే జీతం పడకుండా ఉంటుందా? ఖచ్చితంగా లేదు. మేము మా కరువు కాలం అంతయు మేము మా కుటుంబము ఏ కరువు ఏ బాధ లేకుండా సమృద్ధిగా సంతోషంగా తినే ఆనందంగా ఉన్నాము. అలాగున్నే మనము ప్రభువు మాటను బట్టి ప్రభువు నిర్ణయాన్ని బట్టి మనం విధేయత కలిగి ఉన్నప్పుడు మరి ప్రపంచమంతా దేశమంతా కరువు ఉండొచ్చు, కానీ ఆయన నమ్మిన బిడ్డలకు మాత్రము ఏ కరువు ఉండదు. నేను ఒక్కదాన్ని ఆయన నమ్ముకోలేదండి, చాలామంది నమ్ముకున్నారు. కానీ ఎవరి జీవితంలో సాక్ష్యము వారికే ప్రాముఖ్యత. మరి అంటారు కదండి, కాకి పిల్ల కాకి ముత్తు అని. మరి అలాగున ఆలోచిస్తే నా దేవుడు నాకు చేసింది చిన్నదైనా సరే అది నాకు గొప్ప కార్యమే. అలాగున ఇశ్రాయేలీయులను అరణ్యములో ఆయన ఎలాగో పోషించుకున్నారో అలాగునే మనం ఆయన బిడ్డలమైన మనము విశ్వాసంగా న్యాయము కలిగి మనం జీవించేటప్పుడు ఆయన మనల్ని అలా పోషించేవారిగా అలా కాపాడేవారిగా ఉంటారనమాట. అయితే ఆయన ఏమని అంటున్నారంటే, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అని అంటున్నారు. మొదటిగా ఏమంటున్నారంటే 8వ అధ్యాయంలో, ఏలయనగా న్యాయము చేయుట యెహోవా నగు నాకు ఇష్టము అని అంటున్నారు. రెండవదిగా, ఒకడు అన్యాయముగా ఒకని సొత్తు పట్టుకొనుట నాకు అసహ్యము అని అంటున్నారు. మీకు అర్థమైందా? అసహ్యము ఒకటి, ఇష్టమైనది ఒకటి. న్యాయము చేయుట నాకు ఇష్టము, అన్యాయము చేయుట నాకు అసహ్యము అని చెప్తున్నారు. అందులోనే 3వ పార్టుగా చూసినప్పుడు, సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు వారితో నిత్య నిబంధన చేయుదును అంట. ఎలాగనంట? సత్యమును బట్టి వారి క్రియాఫలమును వారికి ఇచ్చుచు. ఎలాగిస్తారంట? సత్యమును బట్టి అని అంటే మన ప్రభువునకు దేవునికి ఏమి ఇష్టం అని అంటే, మనము ఆయన మార్గములో ఆయన నిర్ణయంలో ఆయన చెప్పినది మనము చేసేవరంగా ఉండాలి. బైబిల్ మిషన్లో మూల వాక్యం ఏమనంటే, ఆయన మీతో చెప్పునది చేయిడి. ఆయన మీతో చెప్పునది అని అంటే ఆయన మనతో ఏం చెప్తారనంటే, ఈ బైబిల్ గ్రంథంలో ఉన్న మాటలన్నీ కూడా చాలా వరకు మనము నేర్చుకోవలసినవన్నీ కూడా ఇందులో మనకు ఆయన చెప్పినవే. అలాగునే దేవుడు మనతో మాట్లాడే అనుభవం కూడా మనము కలిగి ఉంటాము. ఎప్పుడనంటే దేవునిలో మనము నిలవబడి ఉండడం ద్వారా. వాక్యం అర్థమైందని అనుకుంటున్నాను. చెడును అసహించుకుందాము, నీతిని తండ్రిని ప్రేమిద్దాము. మన తండ్రి నీతికర్త, నీతి న్యాయస్థుడు కనుక ఆయన బిడ్డలమైన మనము కూడా దేని మీద ఆశ కలిగి, ధనం మీద, శరీరం మీద, ఇంకా చెడు వాటి మీద మనం ఆశ కలిగి ఉండకూడదు. కానీ మనం మన దేవుణ్ణి బట్టే ప్రేమించి ఆయన యందే మనం కృతజ్ఞత కలిగి ఆయనతోనే మనము జీవించే వారమై ఉండాలి. అటువంటి ధన్యత భాగ్యము ఆయన బిడ్డలమైన మనకందరికీ ప్రభు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.